అమ్మ ఇదేమన్నా మింగిందా సీపులు ఇక్కడ ఏమైనా మింగిందా వస్తుంది వేసుకుంటే నీరసం వస్తుంది అలవాటు నాకేమైనా ఉందే కానీ మా అమ్మాయి లేదు మా ఇద్దరు అమ్మాయికి లేదు అమ్మా మరేమో మరేమో నాకు నీకు నాకు అడగబాకమ్మా బాధపడతాడే అమ్మాయి సిగ్గుపడుతున్నా ఇలా దగ్గర ఇంకా నయం బాయిలో పడలేదు ఇలా దగ్గర సిగ్గుపడుతున్నాను ఇలా దగ్గర సొమ్మంతా తీసుకొని పోరాడు నాన్నగారు వచ్చారు కడుపులు మాడ రసగ్గులేనా ఈ పూట పూర్తిగా వస్తామైనా ఏమిటి కథ? కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా? వచ్చిన నా కోపం ఎంత ముక్కు పట్టని వచ్చానువే. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు ఎప్పటికీ నమ్మనే నమ్మరు. ఎందుచేతండి? ఏ చండాలు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపు. హాస్యముల కన్న మాటకు ఇంత అనుకిందులకు హవ్వ హాస్యమట హాస్యము. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? ఉడలమండు హాస్యమా చెప్పండి. పోలేము పొరపాటు కానీ సుబ్బిశెట్టి ఎందుకు ఎవరా? సుబ్బారావు గురించేనా? అవును సుబ్బారావు. ఆ సంగతి మీకెవరు చెప్పారో? నేను చూచినాను. వీధి గుమ్మమ్మలు వచ్చనుచో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని పేదటి గుమ్మమ్మ కనుక వచ్చరికి తలుపు తెచ్చుకుని బయటకు వచ్చినాడు. ఆ పాటు నాతో చూసి నేను నన్ను చూసి అతను తెల్లబోయినాను. అంతటా అతనికి అనుమానము కలగకుండా కోడిగిమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళాను. ఏమండి, ఎలాగూ కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారుగా, మరి ఇందులకి తింతిరి సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? ఏం చెప్పాడు?
ఏదో మేళం కావలసి వచ్చానని చెప్పినాడు. ఆ, మరి చెప్పినాడు కదా, మరి మీ సందేహం ఏమిటి? నా సందేహమా? ఆ. చెప్పినా కోపించుకున్నా. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఎందేదైనా దోషం ఉండేది కదా. అది మాట. ఇప్పుడు చెప్పదను. చెప్పండి. మేళమ కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మన బోక పెదరుచు పెరగదానే బావుడయ్యా అని చూస్తున్నాం. అప్పుడే వచ్చింది ఆ కోపం. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అంతలో ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాధర్మ చేత కుశల ప్రశ్నలు వేయించుకోతే అందువలన అడుగుటకు అవకాశం కుదరలేదు. సరే, నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులై ఆలకించాలి. మరి సరియేనా? ఏమది? ఏమండి, మా ఇంటికి మేళవనకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అవుననుకో. అందులకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. అలాంటి వాళ్ళను కొమ్ముల వాళ్ళకే రానివ్వకూడదు. ఇంట్లోకి ఎందుకు రాని? ఈ విధంగానే నాకు చిరాకొచ్చి చప్పున మేడ దిగిపోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కని కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారినట్టు సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదేసమా? నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ నలుసంత అబద్ధం చెప్పు అని ఏ నా నమ్మకము. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు మయూరి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను.